అలాగే ఇప్పుడు ఉంటున్న ఇంకో పెద్ద టాస్క్ ఏమవుతుందంటే, గే ఇష్యూస్ కానీ, లేదంటే లెస్బియన్ ఇష్యూస్ కానీ, అది కూడా ఒక పెద్ద కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు పేరెంట్‌కి ఆ విషయం తెలిసింది అంటే, చాలా షాక్ అవుతున్నారు, భయపడుతున్నారు. అసలు అలాంటి విషయం వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు చాలా షెల్‌గా ఫీల్ అయిపోతారు. పిల్లలే షెల్‌గా ఫీల్ అయిపోతారు ఆటోమేటిక్‌గా వాళ్ళే. అప్పుడు ఆ టైంలో అసలు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి? అండ్ అసలు వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎందుకంటే చాలామందికి అది తప్పు అసలు అది మనకి శాస్త్రాల్లో లేదు సంథింగ్ ఏదేదో అంటూ ఉంటారు. సో, అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి మ్యామ్? అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటిది చాలా ఉన్నాయండి బయట ఇలాంటి ఇష్యూస్. ఆహ్, మీకొక అంటే తర్వాత చెప్తాను స్టోరీ. సో, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు చూడటానికి చాలా అబ్బా! ఎంత బాగున్నారు, ఎంత బాగుంది అమ్మాయి, లేకపోతే ఎంత బాగున్నాడు అబ్బాయి అన్నట్టు ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ లోపల ఫీలింగ్స్ మాత్రం అలా ఉండవు. యాక్చువల్‌గా పేరెంట్స్‌కి ఇది ముందే అర్థమవుతదండి. అబ్జర్వ్ చేసే పేరెంట్స్‌కి, గమనించే పేరెంట్స్‌కి, ఆళ్ళ పిల్లలతో అటాచ్డ్‌గా ఉండే పేరెంట్స్‌కి, వీళ్ళు ఎప్పుడో ఒక టీనేజ్ వచ్చి లేకపోతే 20 ఇయర్సో, 18, 19 ఇయర్సో వచ్చి వాళ్ళలో వాళ్ళు స్ట్రగుల్ అయిపోయి వాళ్ళు ఆహ్, ఎవరికీ కనిపించకుండా వాళ్ళని వాళ్ళు అలా డ్రెసప్ బై సాటిస్ఫై అయ్యి, లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అలాంటి గ్రూప్ ఎతుక్కొని, అలా అంత దాకా కాకుండా ముందే తెలుస్తది. తెలుస్తది. సో, అంటే ఎలాంటి మనకొక ఇండికేషన్స్ వస్తుంది మ్యామ్? ఒక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతున్నప్పుడు పిల్లలకి అర్థమవుతది. వాళ్ళు ఏంటి అని చెప్పి. అండ్ మనం బేసిక్‌గా చూసుకుంటే అండి, ప్రతి అమ్మాయిలో కొన్ని మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి అబ్బాయిలో కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఒక అమ్మాయిలో ఒక అబ్బాయిలాగా కొన్ని బిహేవింగ్స్ మనం చూస్తాం. నువ్వు అబ్బాయివా అలా బిహేవ్ చేస్తావేంటంటారు. సో, ఒక అబ్బాయి కనుక ఒకవేళ ఏడ్చినా, లేకపోతే తను కొంచెం డ్రెస్అప్ అవ్వడం ఇష్టం అనుకోండి ఆ అబ్బాయికి. కొత్త బట్టలు వేసుకుంటాం ఇష్టము, తను డ్రెస్అప్ అవ్వడం ఇష్టము ఇలా అనుకోండి. ఏంటి అని అంటారు. సో, ఏంటంటే ఒక స్టీరియోటైప్ థింకింగ్ వచ్చేసాం. అమ్మాయి అంటే ఇట్లాగే ఉండాలి, అబ్బాయి అంటే ఇట్లాగే ఉండాలి. వీటిలో ఏవి మ్యాచ్ అయినా తీసుకోలేరు పేరెంట్స్. అక్కడే అనేస్తూ ఉంటే వీళ్ళకి నిజంగా ఒకవేళ కనుక వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వచ్చి ఉంటే అసలు నోరు ఓపెన్ చేయగలరా అండి? అండ్ ఒకటి చెప్పాలండి, లైక్ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు యాక్సెప్టింగ్ మోడ్‌లోనే ఉండాలి పిల్లల్ని. వాళ్ళు ఎలాంటి స్టేజ్‌లో అయినా ఉండండి. వాళ్ళు గే అవనియండి, లెస్బియన్ అవనియండి, లేకపోతే అలా కాదు వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌గా మారాలనుకుంటున్నారు, లేకపోతే అంటే వాళ్ళు ఒక క్రూయల్ మెంటాలిటీతో ఉన్న యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే అండి, నువ్వు చేసిన దానికి అంటే తందాన అంటాం కాదు. వాట్ ఎవర్ యూ డూ వి ఆర్ హియర్. బట్ మేము ఇక ఉన్నందుకు మాకు కన్వే చేస్తూ ఉండు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అని మాకు చెప్తూ ఉండు. అంటే అది చెప్పకుండానే చెప్పించుకోవాలండి ఇక్కడ. నువ్వు నాకు చెప్పు అంటే వాళ్ళది ఒక టార్చర్‌లా అనిపిస్తుంది పిల్లలకి. సో, వాళ్ళకి ఎలా అంటే మనం ప్రతిదీ మాట్లాడుతూ అదొక ఎలా అంటే ఒక భోజనం చేయటం ఎలాగో, భోజనం చేయటం ఎంత జనరల్ విషయమో అన్నీ ఒక జనరల్‌గానే పేరెంట్స్‌తో షేర్ చేసుకుంటే ఒక జనరల్ విషయం అయి ఉండాలి. అండ్ ఇన్ కేస్ వాళ్ళు అలాంటి షాక్స్ ఏమైనా ఇచ్చినా చిన్నప్పటి నుంచే పిల్లోడొచ్చి వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని అసలు తొక్క తీసేద్దాం అనుకుంటున్నా. ఆ సినిమా చూశాను, వాడి దగ్గర పెద్ద కత్తి ఉంది, ఆ కత్తి పెట్టి వాడు నరికేసాడు, నేను ఇంకా నరుకుదాం అనుకుంటున్నా అన్నప్పుడు, ఒరేయ్ నువ్వు ఇట్లా అంటావా, ఇలా చేస్తావా, చుట్టాకి నువ్వు సాఫ్ట్గా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది నీ కథ, ఆగు చెప్తా, ఇలా చేస్తావు అని మళ్ళీ మొదలెట్టారు అనుకోండి, వీడు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో, అలా కాదు. నీకు ఇట్లా అనిపించిందా, ఎందుకు అనిపించింది నీకు, వాడు ఏం చేశాడు, నీకు బేసిక్గా కోపం రాదు కదా, వాళ్ళకి వచ్చినా సరే నీకు రాదు కదా, బేసిక్గా నువ్వు సాఫ్టే కదా, అంటే నీ ఫ్రెండే కదా, మన ఫ్రెండ్ అన్నావు కదా, వాడికి కూడా పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు నీకు కోపం వచ్చింది, వాడికి కూడా నువ్వు కూడా అలాగే అనిపిస్తావు కదా, అలా అనిపించుంటావా అంటే వాడి గురించి వాడే ఆలోచించుకునేలాగా మనం మాట్లాడాలి. రివర్స్ సైకాలజీ చెయ్యాలి. చేస్తుంటే కరెక్టే కదా వాళ్ళల్లో అది రైస్ అయ్యేటట్టు మనం అడిగే ప్రతిదీ వాళ్ళని అడిగే క్వశ్చన్ లాగా ఉండాలి మనం అడిగేది. అంతేగాని మనం చాలా ఎమోషన్ అయిపోయి, యారగెంట్ అయిపోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే వాళ్ళల్లో ఉండదు. ఇది ఎంతవరకు వెళ్తుందంటే వాళ్ళ స్టడీస్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యేలాగా ఉంటుంది. లైక్ బాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇంకా లైఫ్లో, ఇంకా నాకు స్టడీస్ నాకేం హెల్ప్ చేస్తాయి అనే థింకింగ్ వెళ్ళిపోతారు. దే కాంట్ ఫోకస్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పేరెంట్స్కి తెలుస్తాయండి. అండ్
మనం చెప్పలేము. ఇప్పుడు నాకు పాపే పుట్టింది. తను రెసిబియన్‌గా అవుతదా? లేకపోతే స్ట్రెయిట్‌గానే ఉంటుందా? లేకపోతే షీ వాంట్ టు ట్రాన్స్‌ఫరా? ఇవి నాకు తెలియవు. ఒక పాయింట్ తెలుస్తది. బట్ స్టిల్ మనం బేసిక్ పాయింట్ మన పేరెంట్స్. తను ఎలా ఉన్నా చూడండి, దే ఆర్ పేరెంట్స్. ఇలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసేవాళ్ళున్నారు. సో, సమాజాన్ని నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. పేరెంట్స్ సమాజాన్ని కంటారా? పిల్లల్ని కంటారా? పిల్లల మీద ప్రేమ చూపించాలి, సమాజం మీద ప్రేమ చూపించాలి. సమాజం మీద ప్రేమ చూపిస్తే పిల్లలు ఎందుకు? లేకపోతే సమాజం మీద భయంతో పిల్లల్ని కంటారా? అలాంటప్పుడు అసలు పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్ ఫేక్ కదా! ఇలా కూర్చుని పేరెంట్స్ డివైన్ అంటే ఇలా మాట్లాడితే మళ్ళీ ట్రోల్ చేస్తారు. బట్ ఫేక్‌లా ఉంటుంది. ఫేక్ అని అంటాం ఎంతవరకు కరెక్ట్? సో, బేస్ ది లైన్ నీ పిల్లలు అన్నప్పుడు ఆ ప్రేమ అనేది నువ్వు ఇవ్వగలగాలి. సో, ఆ ప్రేమించలేని స్టేజ్‌లో ఉంటే సో, అసలు పాయింట్ లేదసలు అక్కడ. చాలామంది ఉంటారు. సరే వీళ్ళు చాలామంది చూస్తాం కదా! ట్రాన్స్‌జెండర్‌గా అవుతారు. వాళ్ళకి డబ్బులున్న పేరెంట్స్‌కి లేకపోయినా వీళ్ళు చదువుకున్నా, చదువుకోకపోయినా వాళ్ళకి అది జరగటం వల్ల హార్మోన్స్‌లో డిఫరెన్సెస్ రావటం వలన వాళ్ళింకా ఉండలేక, పట్టలేక ట్రాన్స్‌ఫర్ అయితే వాళ్ళు ఇంకా మళ్ళీ ఎంత చదువుకున్నా వాళ్ళు రోడ్డు మీద బెగ్గింగ్ చేయాల్సిందే. ఆర్ సంథింగ్ చేయాల్సిందే. వాళ్ళకెందుకండి అంత కర్మ? పేరెంట్స్ ఉన్నారుగా. ఎలా అయినా బాడీ ఉంది కదా! నిన్ను ప్రేమించే మెంటాలిటీ ఉంది కదా బేబీకి. వాళ్ళు ఎంత బాధపడతారండి, నాకు పేరెంట్స్ లేరు, ఇంటికెళ్ళి తెల్లనివ్వరు, ఇలా చేయరు, అలా చేయరు అని చెప్పి. సో, ఇది ఎలా అంటే మీరు కొంతమంది పేరెంట్స్ మరీ హారబుల్‌గా ఉంటారు. ఇదే ట్రాన్స్‌జెండర్ గనుక బాగా డబ్బులు సంపాదించి ఒక రేంజ్‌లో ఉంటే మళ్ళా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది క్లాజ్ అనమాట. అప్పుడు కనుక మనలాంటోళ్ళు అడిగామనుకో, "ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలండి. వాడు ఎంత బాధపడ్డాడు ఇన్ని సంవత్సరాలు" అని అంటారు. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు ఇక్కడ. సో, సమ్‌టైమ్స్ మన పిల్లలకే కాదు పేరెంట్స్‌కి కూడా మనం కౌన్సెలింగ్ ఇవ్వాలి. అండ్ పిల్లల్ని మన పరువుకి, ప్రతిష్టకి ప్రొడక్ట్స్‌లా చూడకూడదు. మన ప్రేమకి ప్రొడక్ట్స్‌లా చూడాలి తప్ప, వీళ్ళు ఏదో నిలబెట్టేస్తారు. చాలామంది ఉంటారు. నాకు కొడుకు పుట్టాడు, నా సంసారం నా నిలబెడతాడు. ఇయన్నీ ఇలా అంటే ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటది. నా కూతురు పుట్టింది, తిని చాలా పద్ధతిగా పెంచాలి, బయటికెళ్ళి నా పేరు నిలబెట్టాలి. సో, ఫైనల్‌గా నీ పేరు నిలబెట్టడం కోసం పిల్లలు పుట్టారు. కాన్సెప్ట్ ఏంటి? వీడి పేరు నిలబెట్టక మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడతారా? సో, అందరి లైఫ్స్ ఇలాగే ఉంటే అసలు పాయింట్ ఏంటి? సో, దిస్ ఈస్ ద టైమ్ పేరెంట్స్ కావనియండి, పిల్లలు అవనియండి, ప్రతి ఇండివిడ్యువల్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్‌ని మార్చుకోవాల్సిన టైం. ఇఫ్ నాట్ జనరేషన్స్ చాలా ప్రాబ్లమ్ అవుతాయి. లైక్ అసల ఎగ్జిస్టెన్సీ ఉండదు. ఒక మనిషిలాగా ఒక హ్యుమానిటీ అనే ఎగ్జిస్టెన్సీ ఉండదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెన్సీలోనే ఉంటది. సో, అట్ ద సేమ్ టైమ్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ దే ఆర్ లైక్ ఓకే ఫైన్. నీకిష్టం లేకపోతే నువ్వు ఉండకు. మేబీ నీకొక ఫీలింగ్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళకి అలా ఉంది కదా! మేబీ నీకది డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ దే ఆర్ ఒక ఇండివిడ్యువల్. వాళ్ళు రెస్పెక్ట్ చేయండి చాలు. సో, వాళ్ళతో మనం వెళ్లి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దేర్ విల్ బి మంచి ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవ్వచ్చు. దేర్ ఆర్ లైక్ ఇలా ట్రాన్స్‌జెండర్స్ అవనియండి, గేస్ అవ్వచ్చు, లెస్బియన్స్ అవ్వచ్చు, ఇలా ఎలా అయినా అవ్వచ్చు. బట్ నార్మల్ పీపుల్‌తో అంటే నార్మల్ అని మనం వాడకూడదు. బికాస్ మేబీ దిస్ ఈస్ దేర్. బట్ స్టిల్ ఇప్పుడు బయటకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయింది. సో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. హీ ఈస్ లైక్ వెరీ నైస్. లైక్ చాలా మంచి అతను. ఆయన నైట్ 12 అయినా 1 అయినా లైక్ ఆయన ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు. అందరికి ఆడపిల్లలకి. సింగిల్ ఆడపిల్ల ఉన్నా అంటే హోమ్ ట్యూషన్స్‌కి అన్నమాట. ఒక అమ్మాయి ఉన్న ఇప్పుడు ఇట్లా ఒక రూమ్ ఉందనుకోండి. ఒక రూమ్‌లో వాళ్ళ పేరెంట్స్ అతన్ని వాళ్ళ పిల్లల్ని అలా అట్టు పెట్టేసి ఎంత టైం అయినా సరే అలా వదిలేసి వెళ్ళిపోతారు. అంత కాన్ఫిడెన్స్. ఆ పేరెంట్స్ అందరూ ఏమనేవాళ్ళంటే, అస్సలు ఆ వ్యక్తి ఈ కాలంలో ఉండాల్సిన అబ్బాయి కాదు. వయసులో ఉన్నాడు. డబ్బులు లేవని చెప్పి ఇంటింటికి తిరిగి ట్యూషన్లు చెప్పుకుంటున్నాడు. ఈ ఆడపిల్లలు 2, 3 ఉన్నా ఒక్కళ్ళే ఉన్నా ఎప్పుడు ఏమీ చేయడు. చాలా మంచి అతను. ఇంట్లో పిల్లోడిలా కలిసిపోతాడు. ఈ అబ్బాయికి వచ్చే అమ్మాయి ఎవరో గానీ అదృష్టవంతురాలు అని అంటారు. కట్ చేస్తే అదే రూమ్‌లో కనుక ఒక 2, 3 అబ్బాయిలు వచ్చినా, ఒక అబ్బాయి వచ్చినా ట్యూషన్ చెప్పించుకుంటాకి ఇతనికి ఆ నలుగురిలో ఎవరో ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కలిగి అతన్ని అబ్యూస్ చేయాలనుకుంటే ఇతను ఏంటి? హ్యాపెండ్. అప్పటి వరకు అర్థం కాల. చూసే వాళ్ళకి అనుకోని చెప్తారు. లేదండి మా ఇంట్లో చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. మా అన్నయ్యని, మా చెల్లిని వీళ్ళని సెట్ చేయాలి. అంటే దేర్ ఆర్ పీపుల్ ఒక ముసుగేసుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.
చాలామంది ఉన్నారు. అండ్ ఇన్ కేస్ కనుక ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్‌లా చేసి ఒక అబ్బాయిని నార్మల్ స్ట్రెయిట్ ఉన్న అబ్బాయిని కనుక అలా ఉంటున్నట్టుగా బిహేవ్ చేస్తే బయటికెళ్ళి ఓ 10 మందిలో 2, 3 తగులుతారు. ఐ మీన్ లైక్ ఇంట్రెస్ట్ సేమ్ జెండర్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో ఇట్లా ప్రతి చోట ఉంది. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం కామ్‌గా ఉండాలి తప్ప దెర్ ఈస్ నో వే అండ్ జడ్జింగ్ అండ్ పేరెంట్సే కాదు సిబ్లింగ్స్ అయినా అట్‌లీస్ట్. సో యాక్సెప్టెన్స్ ఈజ్ ఫస్ట్ థింగ్ అండి. లేకపోతే చాలా ఇట్లాకెళ్ళిపోతారు. పేరెంట్స్ చనిపోయినా చూడటానికి వద్దు ఎందుకు అన్న థింకింగ్ దాకా వెళ్ళిపోతారు. సో మన పిల్లలు ఎప్పటికి పిల్లలే. అదైతే మనం తెలుసుకోవాలి.